మావయ్య ఏంట్రా మావయ్య నాకు అర్జెంట్గా 5 లక్షలు కావాలి మావయ్య. ఏంటి నీ బతుకెంత అయినా వద్దనుకుని వెళ్ళావుగా మళ్ళీ ఎందుకు గుర్తొచ్చావు? మావయ్య ప్లీజ్ మావయ్య, మావయ్య ప్లీజ్. నీ బాబు గారి సొమ్మేం లేదు. అదేంటి మావయ్య, ఆ ఆస్తి అంతా నాదే కదా. నీ ఆస్త కాళ్ళు విరగొడతాను. నీ బాబు వదిలేని 25 ఎకరాలు నీ తిండికి తిరిగిలికి ఎప్పుడో కరిగిపోయింది. ఇక మిగిలింది సంబరంలో నువ్వు నా నెత్తి మీద పెట్టిన 100 అది ఇస్తాను పట్టుకెళ్ళు. ఇన్నాళ్ళు నువ్వు మేము వేసిన ముష్టి తిని బతుకుతున్నావు. ఇప్పుడు అవన్నీ ఎందుకు మావయ్య, నీ కాలు పట్టుకుంటారు మావయ్య. నువ్వు ఎలా చెప్తే ఎలా ఉంటారు మావయ్య. ఊరందరి ముందు నీ కాలు పట్టుకుని చెప్పమని అడిగినా మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది మావయ్య, డబ్బులు కట్టకపోతే చచ్చిపోతాను మావయ్య. ప్లీజ్ మావయ్య, పోనీ మీ ఇంట్లో పాలేరు పని జీవితం నేను చేస్తాను మావయ్య. మావయ్య ఇలాంటి పనికి మాలిన వాళ్ళు పాలేరుగా కూడా పనికిరారు. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. పెట్టాయి మావయ్య. అది జరిగే పనేనా? అతనుకు మీ నాన్నకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఆయన ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే అసలు నేను పెళ్ళే చేసుకోను. అలా అంటే ఎలా తల్లి? అమ్మా, పెద్ద తల్లివి, కన్న తల్లివి, నీకంటే నా మనసు ఎవరు అర్థం చేసుకోగలరు?